ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం చేపట్టబోయేటువంటి జనగణనలో కులగణన మరి పరిగణలోకి తీసుకొని చేస్తామని చెప్పడాన్ని నేను హృదయపూర్వకంగా స్వాగతిస్తా ఉన్నాను. 1931 బ్రిటిష్ కాలంలో చేపట్టినటువంటి కులగణన తప్పితే కాంగ్రెస్ అనేక దశాబ్దాలుగా ఈ దేశాన్ని పాలించినప్పటికీ కూడా ఎన్నడూ కూడా బీసీలకు న్యాయం చేయడానికి వారికి మనసు రాలేదు. అడపాదడపా రాజకీయపరమైన ప్రకటనలు చేయడము, 2010లో ఆనాడు యూపీఏ ప్రభుత్వం సర్వే నిర్వహించింది తప్పితే శాస్త్రీయ పద్ధతుల్లో అధ్యయనం చేసి ఆ యొక్క కులగణన చేయకపోవడము, పైపెచ్చు ఆ చేసిన సర్వేను కూడా బహిర్గతం చేయకపోవడం, కేవలం మరి అది కంటి తుడుపు చర్యగానే చేశారు. భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఒక చరిత్రాత్మకమైనది. చిత్తశుద్ధితో మరి సామాజిక న్యాయ కోణంలో ఏ వర్గాలైతే ఇవాళ దశాబ్దాలుగా విస్మరింపబడ్డారో, ముఖ్యంగా ఓబీసీలు. ఎందుకంటే జనగణనలో ఎస్సీ ఎస్టీల యొక్క గణాంక వివరాలు మాత్రమే సేకరించేటువంటి పద్ధతి ఉంది. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈ యొక్క కుల గణన పేరు మీద అన్ని కులాలు కూడా ఆ యొక్క గణాంక వివరాలు మరి వచ్చేదానికి ఆస్కారం ఉంది. తద్వారా జనాభా నిష్పత్తికి అనుగుణంగా అనేకమైనటువంటి సామాజిక పరమైనటువంటి, న్యాయపరమైనటువంటి, ఆర్థిక పరమైనటువంటి ఇవన్నీ కూడా కార్యక్రమాలు యోజన చేయడానికి ఒక చక్కటి ప్రణాళిక రూపొందించేదానికి ఇది ఒక గొప్ప సువర్ణావకాశంగా ఇవాళ బీసీలందరూ కూడా భావిస్తున్నారు. అంతేకాదు మోదీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెబుతున్నప్పుడు వారు అన్ని వర్గాలను ఎస్సీ ఎస్టీ ఓబీసీలతో పాటు మరి ఇటీవల ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాలకు ఈడబ్ల్యూఎస్ పేరు మీద 10% రిజర్వేషన్ ఇవ్వడం కూడా ఇది నిజంగా స్వాగతించేటువంటి నిర్ణయం. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా కుల ప్రాతిపదికన మరి రిజర్వేషన్లు కానీ విద్యారంగంలో ఉద్యోగాల్లో ఇవ్వకూడదని చెప్పి నెహ్రూ నుంచి మరి రాజీవ్ గాంధీ చివరికి మండల్ కమిషన్ కూడా విభేదించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు అసలు ఈ కులగణన అనేది మొదటగా చేపట్టింది బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం. ఇవాళ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేక మంత్రులు చెప్తున్నట్టుగా తెలంగాణ దానికి నాంది పలకలేదు. గతంలో కూడా మీరు కర్ణాటకలో చేశారు, కానీ అది కూడా బహిర్గతం చేయలేదు. కేవలం బీసీలను ఓటు బ్యాంక్ అనే పరిగణించారు తప్పితే ఎప్పుడు కూడా వారికి న్యాయం చేయలేదు. మొదటిసారి ఒక చరిత్రాత్మకమైన నిర్ణయాన్ని మోదీ ప్రభుత్వం తీసుకున్న దాన్ని మరి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా నేను స్వాగతిస్తా ఉన్నాను. ఇది మొత్తం అన్ని సంఘాలు కూడా దీన్ని స్వాగతించాలా. ఆ రకంగా మొత్తం దీనికి మరి మద్దతు పలకాలని చెప్పి కూడా నేను పిలుపునిస్తా ఉన్నాను.